మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. డయాబెటిస్ కి సంబంధించిందే రెమిషన్ అని ఒకటి నేను విన్నాను. ఈ వర్డ్ అసలు రెమిషన్ అంటే అర్థం ఏంటి, దేనికి వర్తిస్తుంది, దీని గురించి ఒక క్లారిటీ కావాలి డాక్టర్ గారు. రెమిషన్ అంటే మధుమేహాన్ని మందులు లేకుండా అదుపులో ఉంచుకోగలిగి HbA1cని 6.5 ఆ ప్రాంతంలో మెయింటైన్ చేయగలిగితే ఆ పీరియడ్ ని మనం రెమిషన్ గా గుర్తిస్తాం. సో మందులు లేకుండా షుగర్ ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నాన్ని ఆ ప్రయత్నాన్ని పొందగలిగినప్పుడు ఒక మనిషి రెమిషన్ లో ఉన్నాడు అని అంటాం. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటారు? సో చాలా మంది దీన్ని డయాబెటీస్ నాకు రివర్స్ అయిపోయిందని కూడా తర్వాత భావిస్తారు. అంటే రెమిషన్ లో ఉన్నప్పుడు నాకు రివర్స్ అయిపోయింది డయాబెటీస్ పోయిందని భావిస్తారు. పోయిందని భావించినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పిలిచినట్టు అవుతుంది. సో ఆ రెమిషన్ కాలాన్ని ఎంత పొడిగించగలిగితే అది సక్సెస్. నువ్వు తాత్కాలికంగా డయాబెటీస్ ని మందులు లేకుండా కంట్రోల్ చేసి ఆడి సాధించేది ఏమి లేదు. ఒక 3 months నువ్వు మందులు లేకుండా షుగర్ కంట్రోల్లో పెట్టగలిగావు, తర్వాత మళ్ళీ షుగర్ పెరిగింది, మళ్ళీ డాక్టర్ మందులు ఇచ్చాడు. సో ఏం సాధించినట్టు? యూజే లేదు అసలు. అంటే దీర్ఘకాలపు ఫలితాలు ఆశించాలి అంటున్నా. ఇప్పుడు మీరు అడిగారు ఎవరు దీనికి అర్హులవుతారు అని. అంటే డయాబెటీస్ వచ్చి 2, 3, 4, 5 సంవత్సరాల్లో షుగర్ వచ్చింది ఇటీవలే. 5 సంవత్సరాల లోపు వచ్చి ఉండాలి, ప్లస్ వెయిట్ ఎక్కువ ఉన్నారు. వీళ్లకు గట్టిగా ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. కొంతమందిలో డయాబెటీస్ వచ్చి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా C-పెప్టైడ్ లెవెల్స్ అనుకూలంగా సహకరించినట్లయితే, అంటే బాడీలో సొంత ఇన్సులిన్ ఉత్పాదన మరీ కనీస స్థాయి కంటే కిందకి పడకూడదు. అంటే ఎంతో ఒక యావరేజ్ స్థాయిలో ఇన్సులిన్ ఉత్పాదన ఉన్నప్పుడే ఈ రెమిషన్ మనం ట్రై చేయగలుగుతాం. ప్లస్ ఇది ఆరోగ్యకరంగానూ ఉంటారు. మరీ వారిలో ఇన్సులిన్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటివి స్ట్రిక్ట్ డైట్లు పాటించి అది ఎలాగో ఎక్కువ కాలం ఫలితం ఉండదు. మళ్ళీ మనం పాత మెడిసిన్స్, ఇంకా ఎక్కువ మోతాదు మెడిసిన్స్లే కూడా మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది ప్రమాదం అన్నమాట. సో డెఫినెట్గా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఈ మధ్య కాలంలోనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ప్రయత్నించవచ్చు. ఇది స్ట్రిక్ట్గా ప్రయత్నించాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే ఫుడ్ అయినా సరే మెడిసిన్ ఇక్కడ అంటే ఫుడ్ కంట్రోల్, ఆహార నియంత్రణగా వైద్యం. ఇక్కడ సింపుల్ గా చెప్పారు, ఆహార నియంత్రణే వైద్యం. ఖచ్చితంగా ఏది తినాలి, కొంచెం పొట్ట నిండాలి, పౌష్టిక విలువలు లభించాలి, కానీ షుగర్ పెరగకూడదు. పెరిగితే మళ్ళీ మందులు పడతాయి, మందులు పెరుగుతాయి. సో మందులు అవసరం లేకుండా షుగర్ కంట్రోల్లో రావాలి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు లోన్ తీసుకోకూడదు, ఖర్చులు తగ్గించుకోవాలి, వీలైతే కష్టపడి పనిచేసి ఆదాయాన్ని పెంచాలి, మళ్ళీ ఎక్కువ పని చేయకూడదు, తెలివిగా పని చేయాలి. ఇట్లా అనుకోండి. ఫుడ్ విషయంలో కూడానండి చాలా వరకు కొంతమంది అంటారు, అంటే మేము కంట్రోల్ చేసుకోగలిగామండి, మేజర్ ప్రాబ్లం వచ్చేది 2 నెలలు బాగానే ఉంటుంది, 3వ నెల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నా పేషెంట్స్లో ఈ గత 5-6 సంవత్సరాలలో కొంతమంది చాలా బలవంతమైన డైట్స్ పాటించి, అంటే మామూలుగా మనిషి అట్లాంటి డైట్స్ చేయలేడండి, వీళ్ళంతా తీవ్రంగా డైటింగ్లు చేసి షుగర్ను కంట్రోల్ చేసి రెమిషన్లోకి వెళ్ళి ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోయారు. వీళ్ళు ఎక్కడ తప్పు జరిగిందంటే, నాకు షుగర్ పోయింది పూర్తిగా అనే భావనలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ స్లోగా అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ షుగర్ వేసిన కాఫీ టీలు తాగటాలు, మళ్ళీ ఐస్ క్రీములు, మళ్ళీ వైట్ రైస్ కొంచెం పొట్ట నిండా తినటాలు, మళ్ళీ ఒక 3 నెలల్లో 6 నెలల్లో మళ్ళీ షుగర్స్ పెరగటం. ఇంకా ఆల్రెడీ వీళ్ళకి ఇంకా డైట్ అంటే ఎంత కష్టం అనేది తెలుసు కదా, పర్వాలేదు మాత్రలు వేసుకుంటే సరిపోతాయని మళ్ళీ డాక్టర్ దగ్గరికి. సో డైట్ ఎవరు ఫెయిల్ అయింది ఇక్కడ, డాక్టరా పేషెంటా? పేషెంటే కదా నష్టపోయింది. ఖచ్చితంగా. సో కాబట్టి నేను ప్రోత్సహించాలని చెప్తున్నాను. సో ఏది చేసినా కూడా ఒక పరిమితమైన మోతాదులో చేయగలిగినప్పుడు మీరు దీర్ఘకాలంలో దాన్ని ఆచరించగలుగుతారు. అత్యాశతో ఏదో సాధించేసేద్దామని చెప్పి కొంతకాలం మాత్రం చేసేసి వదిలేసిన తర్వాత ఏమవుతుంది, చాలామందికి మళ్ళీ షుగర్ లెవెల్స్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి మళ్ళీ పెరుగుతున్నాయి. సో మైండ్ సెట్ అండి. సో ఏదైనా కూడా
మనం దీర్ఘకాలపు ఫలితాలను ఉద్దేశించి ఆశించి చేయగలిగినప్పుడు బాగుంటుంది. సో మళ్ళీ రెమిషన్ ఖచ్చితంగా రావాలనుకున్నప్పుడు అదంత ఈజీ పని కాదు. దాదాపు 16 గంటలు ఫాస్టింగ్లో ఉండాలి. ఓకే, అంటే ప్రొలాంగ్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది కదా. 16:8 అన్నది ఇక్కడ సప్లిమెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అంటే తక్కువ మోతాదులోనే అన్ని పౌషిక విలువలు మనకు ఒక డేకి కావాల్సిన అన్ని పౌషిక విలువలు కలిగిన ఒక 200 క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీ రాకూడదు. మళ్ళీ క్యాలరీ రెస్ట్రిక్టెడ్ మీల్ రీప్లేస్మెంట్ తీసుకోవాలి. మీల్ రీప్లేస్మెంట్ మనము పలానా ఒక 2-3 స్పూన్లు అది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తాగాలి. సో ఇక్కడ అన్ని పౌషిక విలువలు అందాయి మనకి, ప్లస్ 200 క్యాలరీస్ కంటే మించి క్యాలరీస్ రావు. సో 16 గంటలు ఫాస్టింగ్ ఉండి ఈ మీల్ రీప్లేస్మెంట్ ద్వారా 200 క్యాలరీస్ మాత్రమే పొంది ఇంకొక గంటన్నర తర్వాత ఒక 300 లేదా 400 లేదా 500 క్యాలరీస్ అంటే మించకుండా ఆహారం తీసుకోవాలి. నువ్వు రోజంతా ఫాస్టింగ్ ఉన్నాను కదా అని చెప్పేసి 1000 క్యాలరీస్ సంబంధించిన డైట్ తీసేసుకుంటే ఇంత చేసి ప్రయోజనం ఉండదు. సో దానివల్ల యూజ్ ఉండదు కదా సార్, చేసిందంతా కూడా పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకి రేపు మొన్నడో మనకు రంజాన్ స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా చాలా మంచిది రంజాన్ అంటే, ఎన్నో వ్యాధులు పోతాయి. కానీ డే అంతా ఫాస్టింగ్ చేసి నువ్వు ఆ 2 గంటల్లో ఎక్కువగా క్యాలరీ డైట్ తీసేసుకుంటే వేస్ట్ అయిపోతుంది. హలీం అవి తీసుకుంటారు అంటే బలం కోసం. హలీం అనేది మంచిది, బట్ హలీం తర్వాత మళ్ళీ నువ్వు డబుల్ కమేటా కూడా తీసుకున్నావుగా. ఎగ్జాక్ట్లీ, అంటే ఆ కాంబినేషన్స్ కూడా పెడుతూ ఉంటారు. కొంచెం నువ్వు మళ్ళీ బిర్యానీ కూడా తిన్నావుగా, కార్బ్ కూడా వచ్చేసిందిగా. నువ్వు ఒక హలీం మాత్రమే తిని అంతటితో ఆపేస్తుంటే బానే ఉండేదిగా. అట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ తో మనం కొన్ని పాటించినట్లయితే డెఫినెట్ గా మంచి ఫలితాలు మనం చాలా మందిలో గుర్తిస్తున్నాం. సో ఇప్పుడు ఇలాంటి స్ట్రిక్ట్ డైట్ ఒక 2 వారాలు 3 వారాలు లేదా నెల రోజులు పాటించి షుగర్స్ మంచిగా కంట్రోల్లోకి వచ్చి తర్వాత ఇతర మందులు లేకుండా షుగర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కాస్త కార్బు లిమిటెడ్గా రిజర్వ్డ్గా తీసుకోవచ్చు. అంటే షుగర్ లెవెల్స్ ప్రతి 2 వారాలకి చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఎక్కడన్నా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకుందాం, మళ్ళీ ఈ స్ట్రిక్ట్ డైట్లోకి రావాలి కదా. ఆ షుగర్ పెరగకుండా మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఆ మెయింటెనెన్స్ అనేది ఉండాలి ఎప్పటికీ. అవును, ఇది మళ్ళీ ఒక 5 రోజులు 10 రోజులు పాటించిన తర్వాత ఆ షుగర్స్ పెరగకుండా మళ్ళీ కంట్రోల్లో ఉంటాయి కదా. మళ్ళీ వీళ్ళు కొంచెం మళ్ళీ డైట్ రిలాక్సేషన్లోకి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు గతంలో ఏది తింటే షుగర్ పెరిగిందనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకొని అటువంటి ఇంటెలిజెన్స్ లేకుండా ఇంకా జాగ్రత్తగా మళ్ళీ ప్రయాణిస్తూ ఉండాలి. సో ఒక రకంగా చెప్పాలంటే సేఫ్ జర్నీ ప్లాన్ చేసుకోవటమే అనమాట. సో అదొకటి, అది ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది సార్. అంటే అనుకోవాలి గట్టిగా, ఉండాలి. బట్ ఏదైనా కూడా మీ డాక్టర్ సలహాతో చేయాలి. సో రెమిషన్ ది బెస్ట్, కాకపోతే చాలా కష్టము. నిబద్ధతతో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే.